వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దుష్టుడైనటువంటి చెక్కయ్య తన హృదయంలోనికి యేసయ్యను చేర్చుకోగానే దుష్టత్వం అంతా తొలగిపోయి ప్రేమ కలిగిన తత్వం వచ్చి ఎవరికైనా అన్యాయం చేసింటే 4 ఇస్తానయ్యా అండు. ప్రేమ పుట్టుకొని వస్తా ఉన్నది. దేవుని పట్ల భయం వచ్చేసింది. అప్పుడేమో అందరినీ తోచుకుందాం కుప్ప చేసుకుందాం అనుకున్నాడు. యేసయ్య హృదయంలోకి రాగానే ఎవరికైనా అన్యాయం చేస్తే 4 ఇస్తానయ్యా అని ఆయన నోటితోనే ఒప్పు. అబ్రహాము కుమారుడైపోయాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో చెక్కయ్య హృదయంలోనికి యేసయ్య రాగానే క్రిస్మస్ ఆనందం ఆయన హృదయంలోనికి వచ్చేసి అలాగే దుష్టుడైనటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. క్రైస్తవులను కొట్టేవాడు, తిట్టేవాడు, హింసించేవాడు. దేవుని యొక్క దర్శన భాగ్యం కలగగానే వెంటనే పౌలుగా మార్చబడ్డాడు. నేను దుష్టున్నని అర్థమైపోయి యేసయ్య నిజమైన దేవుడని అర్థమైపోయి వెంటనే ఆయన హృదయంలోనికి క్రిస్మస్ ఆనందం వచ్చు. మనలో ఉన్న దుష్టత్వం వెళ్ళిపోతేనే క్రిస్మస్ ఆనందం. మన హృదయంలో ఉన్న అన్యాయాన్ని గుర్తిస్తే క్రిస్మస్ ఆనందం. భక్తుడైనటువంటి నయమాన్ స్వస్థత కలిగిన తర్వాత ఇంకెప్పుడు కూడా నీకు ఇష్టం లేని పనులు కార్యక్రమాలు చేయనయ్యా, ఎప్పుడైనా నేను ఏదైనా వ్యతిరేకంగా చేస్తే దయతో క్షమించు అని దేవుణ్ణి వేడుకుంటూ స్వస్థత కలిగిన తర్వాత ఎటువంటి స్వస్థత దేవునికి ఇచ్చినా స్వస్థత కలిగిన తర్వాత దేవుణ్ణి నీ హృదయంలోనికి చేర్చుకోవాలని దేవుడు ఈ శుభదినాన జ్ఞాపకం చేస్తాడు. ఈ శుభదినాన క్రిస్మస్లో ఉన్నటువంటి సారమును సత్యమును గ్రహించాలని దేవుడి జ్ఞాపకం చేస్తుంది. ఇవి మనం గ్రహించకపోతే, క్రిస్మస్లో ఉన్నటువంటి ప్రేమ మనం కలిగి ఉండకపోతే, క్రిస్మస్లో ఉన్న సమాధానాన్ని మనం కలిగి ఉండకపోతే, క్రిస్మస్లో ఉన్నటువంటి సహనాన్ని మనం కలిగి ఉండకపోతే, త్యాగము తెగింపును మన తండ్రి ఎలాగున త్యాగము తెగింపు చేసి భూలోకానికి దిగువచ్చాడు, ఇలాంటి పనులు మనం చేయకపోతే మనం లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నవారు క్రిస్మస్ వస్తే ఏం చేస్తారు చెప్పండి? పండగ వస్తే పంటికి చాలా పనులు ఉంటాయంట. ఏం పనులు ఉంటాయి చెప్పండి? మేత మేయడము, తినడము. ఇంకా దానికి హత్తు పాతు ఏముండదు. ఎవరికి ఉందా లేదా అవసరం లేదు. నా కడుపు నిండితే చాలన్నట్టుగా తింటానే ఉంటారు. కొంతమందికి గ్రహింపు ఉండదు. నా భార్యకు ఉందా లేదా, నా పిల్లలకు ఉందా లేదా, నా తల్లికి ఉందా లేదా, నా తండ్రికి ఉందా లేదా, ఇవన్నీ ఏముండదు. తినడం. వంటికి పని పెట్టే పండగంటవా? క్రీస్తును ఆరాధించే పండుగ కాదు. క్రీస్తు సెలవిచ్చినటువంటి పండుగ కాదు. పంటికి పని పెట్టే పండుగ చేస్తుంది. ఇంకా ఆరాధించడం కానీ, దేవుని యొక్క మందిరానికి రావడం కానీ, దేవుణ్ణి సంతోషపెట్టడం కానీ, ఇతరులను ఎవరినైనా సంతోషపెట్టడం కానీ, లేక దైవ సేవకులను ఏమీ ఉండదు. అప్పటికి అయిపోయింది. తిని ఆనందంలో వారు మునిగిపోతుంటారు. స్వీట్లు, హాట్లు, చికెన్లు, మటన్ ఎన్ని తినాలో తెలియదు. ఇక ఈ ఆనందంలో వారు మరి కొంతమంది ఒంటి ఆనందం, మన ఒంటి మీదికి ఆనందం కావాలి. చాలా విలువైనటువంటి వస్తువులు, వస్త్రాలు కావాలి. వెండి కావాలి, బంగారు కావాలి, ధనం కావాలి, ఏమేమో కావాలి. ఇంకా 1 కాదు 2 కాదు చెప్పడానికి వీలుగానన్ని కావాలి. ఇది క్రిస్మస్ ఆనందం. నూతన వస్త్రాలు ధరించుకుంటేనే ఆనందం అని ఆనందపడతాను. ఒకానొక సహోదరి నాకు ఫోన్ చేసి ఏమని చెప్తా ఉందంటే, ఆ కుమార్తె కంట క్రిస్మస్ వస్తే బంగారు ఇవ్వాలని, నూతన సంవత్సరం వస్తే బంగారు ఇవ్వాలన్నాడు, బర్త్డే వస్తే బంగారు ఇవ్వాలని. ఇవన్నీ వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏదో పాత వస్త్రాలు చేతనని నీకు, నా చేతనని నాకు, ఎవరి చేతనని వాళ్ళు తెచ్చుకుంటారు. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మందిరానికి వస్తారు. దేవుని ఆరాధించి ఇంటికి వెళ్ళిపోతారు. ఆమె అట్లా కాదంట. ప్రతి దానికి ఏ ఫంక్షన్ జరిగినా కూడా బంగారు కావాలంట. బంగారు ఉంటేనే ఫంక్షన్ అంతే, లేకుంటే ఫంక్షన్ కాదంతే. ఒకసారి మనల్ని మనం చూసుకునేది వతుకురిల్లారు. మనం వెనక ఉన్నవారు ఉంటారు. ఎంతో మంది బాధలు పడుతూ ఉంటారు, రోగాలతో ఉంటారు, కరువులో ఉంటారు, నిందలతో ఉంటారు, అవమానాలతో ఉంటారు, చాలా చాలా కష్టపడుతూ ఉంటారు రేయి పగలు. వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యో దేవా, వారికంటే నా జీవితాన్ని ఎంతో మేలుగా ఉంచావయ్యా. వాళ్ళ కష్టం నాకు లేదు, వారి రోగం నాకు లేదు, వారి దరిద్రత నాకు లేదు, అయినా వారి దరిద్రత అనుభవిస్తూ నీ బిడ్డలుగా ఉంటూ ఉన్నారు అని మనం దేవుణ్ణి స్తుతించాలి. ఇలాగూ భర్తను వేధించేవారు, తల్లిదండ్రులు వేధించేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి దౌర్భాగ్యమైన పనులు మనం చేయకుండా ఉండాలని దేవుడు కోరుకుంటారు.
అలాగే ఇంటి పండగ. ఇప్పుడు పండుగ అయిపోయింది. ఒంటి పండగ అయిపోయింది. దేవుడు మీకు ఏది ఇస్తే సంతోషంగా దేవుణ్ణి స్తుతించి ధరించుకోండి. దేవా ఇదిచ్చావు నీ కృతజ్ఞతాస్తుతులని చెల్లించండి తప్ప వాటి కోసం మీరు గందరగోళం కావాల్సిన అవసరం లేదు ప్రియులారా. మరలా క్రిస్మస్‌కి మనం ఉంటామో లేదో తెలియదు. దేవుడిచ్చిన దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీకిచ్చిన దాంట్లో ఇంకెవరికైనా హెల్ప్ చేయటానికి ప్లాన్ చేసుకోండి. మీ కడుపు నింపుకుంటే దేవుడు సంతోషపడడు అని జ్ఞాపకం చేసి. ఇప్పుడు మూడవదేంటంటే ఇంటి పండగ. ఇల్లు అలంకారంగా ఉండాలి. అది బాగుండాలి, ఇది బాగుండాలి, ఇది బాగుండాలి, ఇది బాగుండాలి. అలాగే మందిరాలు అలంకారంగా ఉండాలి అనుకుంటా రాత్రి పగలు దానికోసం ప్రయాసపడి ఇక్కడ ఆరాధన అయిపోయింది. ఇల్లు క్లీన్ చేసుకుంటూ, అది క్లీన్ చేసుకుంటూ, ఆడ పెయింట్ కొడుతూ, ఈడ పెయింట్ కొడుతూ, ఈడేదో మురికుంది, ఆ చెట్టు దగ్గర ఏమో ఉంది, ఈ మెట్ల దగ్గర ఏమో ఉంది. ఇది క్లీన్ చేసుకుంటూ తెల్లవారుసరికి పండగ. ఇంకా ఆరాధన లేదు, దేవుణ్ణి స్తుతించేది లేదు, కనపరిచేది లేదు, ఏమీ లేదు. ఇవి లోకస్తులు చేసేటువంటి పనులు. అయితే మనం ఏం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపించాడంటే, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండని సెలవిచ్చినట్లుగా మొదట మనం దేవుణ్ణి స్తుతించి, అలాగని మీరు తెల్లవారేంత వరకు నిద్రపోతూ ఉంటే పనులు కావు. ఇంట్లో వాళ్ళు ముందు ఇక్కడ చేయాల్సినవన్నీ చేసి అప్పుడు నువ్వు ప్రార్థనకు వెళ్ళు అంటారా లేదా? తల్లిదండ్రులైనా, భర్త అయినా, పిల్లలైనా అంటారు కదా! వారికి అంత ఛాన్స్ మనం ఇయ్యకూడదు. చనిపోతామని చెప్పండి. కష్టపడండి. ఒక్కరోజు మేలుకొని శుభ్రంగా తెల్లారేసరికి మీ పనులన్నీ ముగించుకోండి. నేను నా దేవుని సన్నిధికి వెళ్ళాలి. నా దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాలి. వచ్చే సంవత్సరం ఉంటానో లేదో తెలియదు. వీటి కోసం నా ప్రార్థన నేను ఎగరబట్టుకోకూడదు అని చాలా చలాకీగా, చాలా హుషారుగా, చాలా మెలకువగలిగిన వారై, భక్తి కలిగిన వారై ఈ పనులన్నీ చక్కబెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించడానికి ప్లాన్ చేసుకోండి. అదే మనం చేయవలసినటువంటి నిజమైన క్రిస్మస్ ఆరాధన. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడిచ్చినటువంటి మాటకు తల వంచుతున్నామా లేదా అని జ్ఞాపకం తెచ్చుకొని, గతంలో దేవుడు మనకెక్కడున్నాడు? చాలా దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఎట్లున్నాడు చెప్పండి? చాలా దగ్గరగా ఉన్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనమే మోకరించి, దేవా నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీ స్వస్థత నాకు కావాలి, నీ కృప నాకు దయచేయని మనం మోకరించి ప్రార్థన చేస్తే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఇందరు అక్కడ నేను ఉంటానని ఆజ్ఞాపించినటువంటి దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ఈ శుభదినాన ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా లోకానికి, శరీరానికి, సాతానుకు చోటు లేకుండా దేవుని యొక్క పరిశుద్ధాత్మను సంతోషపెట్టేవారమ. గతంలో మీరు ఎలాగున్నారో తెలియదు. కానీ ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి మాట, మన దగ్గరికే దేవుడు దిగువచ్చారు. మనల్ని ప్రేమించి ఆయన దిగివచ్చారు. కాబట్టి ఇక మీదట దేవునికి మనకు ఐక్యత కలిగి ఉండునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవునితో ప్రేమ కలిగి ఉందుముగాక. దేవుని యొక్క ప్రేమను అర్థము చేసుకుందుముగాక. దేవుని యొక్క తగ్గింపును మనము కలిగి ఉందుముగాక. దేవుని యొక్క తెగింపును మనము కలిగి ఉందుముగాక. దేవుడు మనకిచ్చినటువంటి ఏకైక పుత్రుడైనటువంటి యేసయ్యను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. మనలో ఇంకా సౌలు వంటి, జక్కయ్య వంటి, నయమాను వంటి పాప శాప సంబంధమైన క్రియలు, ఎవరికి తెలియనటువంటి క్రియలు నీ హృదయంలో ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ, నీ హృదయంలో ఎవరికి తెలియనటువంటి పాపము, శాపము ఇంకా మిగిలి ఉన్నది, వాటన్నిటిని హృదయపూర్వకంగా ఒప్పుకుంటే నయమానుకు వచ్చినటువంటి సంతోషం, సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుడు పౌలు హృదయంలో ఉన్నటువంటి ఆనందాన్ని, జక్కయ్య అబ్రహాము కుమారుడుగా పిలువబడినటువంటి ఆనందాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.